నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అప్సడా రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ నాగరాణి అప్సడా రిజిస్ట్రేషన్లు పురోగతిపై ఫిషరీస్ రెవెన్యూ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1.33 లక్షల ఎకరాల ఆక్వా సాగు జరుగుతుండగా దీనిలో 14,000 ఎకరాలు కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ పరిధిలో ఉందని అన్నారు. ఇప్పటి వరకు 60,000 ఎకరాలు మాత్రమే అప్సడాలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయని, మిగిలినవి త్వరగా అప్సడాలోను కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీలో రిజిస్ట్రేషన్లు తక్షణం చేయాలని మత్స్యశాఖ అధికారులను, తహసీల్దార్లను, ఫిషరీస్ అసిస్టెంట్లను ఆదేశించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి వీఆర్ఓలు ఎన్ఓసీలను ఇవ్వాల్సి ఉందని అన్నారు. రైతులకు అవసరమైన ఎన్ఓసీలను తక్షణం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నాగరాణి వీఆర్ఓలను ఆదేశించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజు, ఏడీ ఎల్ఎల్ఎన్ రాజు, తహసీల్దార్లు ఏ రాంబాబు, ఐతం సత్యనారాయణ, మండల మత్స్యశాఖ అధికారి వివేక్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా సంస్థాగత నిర్మాణం కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉందని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలలో ప్రజాప్రతినిధి కంటే ఎక్కువగా పార్టీలో గౌరవం ఉంటుందని చెప్పారు. బుధవారం తణుకు నియోజకవర్గంలోనే తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలకు సంబంధించి కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక వీకే ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సమావేశంలో శాసనసభ్యులు రాధాకృష్ణ పాల్గొని మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు పట్టణంలోని వార్డులకు కమిటీలను నియమించుకోవడం జరిగిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. గత వైసీపీ 5 ఏళ్ల కాలంలో దుర్మార్గపు పాలన చేసి ప్రజా వ్యతిరేక పాలన చేశారని చెప్పారు. ఆనాడు చేసిన పోరాటాల ఫలితంగా తణుకు నియోజకవర్గంలో 70,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించామని తెలిపారు. మరో ముఖ్య అతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మంత్రి రామరాజు మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఏ ఇబ్బంది వచ్చినా ఎమ్మెల్యే రాధాకృష్ణ అండగా ఉంటున్నారని చెప్పారు. వీరందరికీ రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తారని వెల్లడించారు. నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం రామరాజు జన్మదినాచరణ పురస్కరించుకుని ఎమ్మెల్యే రాధాకృష్ణ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రామరాజు గారు, ప్రకాష్ గారు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు పాటుపడుతూ నిస్వార్థంగా అంకిత భావంతో పార్టీ మరియు ప్రజలు పార్టీకి నిర్వర్తించగలనని లేదు. అధికారులు ఒకసారి చెప్తే ఎన్నికల్లో మీరందరూ కూడా బాధ్యత. ముఖ్యంగా ఇదే కాదు, ఇటువంటి ఏఎంసీలు, టెంపుల్స్ కానీ కొన్ని కమిటీలు రాష్ట్ర కమిటీలు అవ్వడం జరిగింది. 9.5 సంవత్సరాల పాలన ఉంది. ఈ పాలనలో వచ్చేటువంటి తణుకు మున్సిపల్ ఎలక్షన్ అవ్వచ్చు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అవ్వచ్చు, గ్రామ సర్పంచ్లు అవ్వచ్చు, కొన్ని బ్యాంకులు కంప్లీట్ అవుతాయి, మళ్ళీ బ్యాంక్ పొజిషన్ మళ్ళీ ఎన్నిక కూడా రావచ్చు. ఇవన్నింటిలో కూడా మీ అందరికీ అవకాశాలు జరుగుతాయి. అన్ని అవకాశాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీ శాసనసభ్యులు గారు ముందున్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు తను చూస్తున్నాం. 20 సంవత్సరాల ఒక యువకుడిలాగా అన్ని దేశాలు వెళ్ళి ఈరోజు పారిశ్రామికవేత్తల్ని రేపు జరిగేటువంటి జరిగేటువంటి సిఐ సమావేశానికి 50 దేశాల నుంచి వస్తున్నారు. జనాలు ఇన్వెస్టర్స్ అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. లోకేష్ బాబు గారు పక్కన ఐటీ రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ 20 లక్షల ఉద్యోగాలు కానీ, ఉపాధి కల్పన కోసం కానీ సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 8,65,000 ఉద్యోగాలకి ఒక ఆలోచనతో ఆల్రెడీ ఎంఓఎస్ ఈ ఎస్ఐబిసి ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి మెడ్రాస్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ చూస్తే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అతి తక్కువ రోజుల్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని, గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కృషి ఉందని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈరోజు పెద్దపేట వేయడానికి అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈరోజు మనందరం కూడా తణుకు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ మంచి కోట ఇక్కడ
ఈ రోజు మనందరం కూడా 2024 ఎన్నికల్లో గెలుపు, 2014 ఎన్నికల్లో గెలుపు, అంతకుముందు ఎన్నికల్లో గెలుపు, ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచినా మంచి మెజారిటీతో గెలిచాం. ఇక్కడ ఓడిపోయినప్పుడు స్వల్ప మెజారిటీతో మాత్రమే ఓడిపోయాం. ఇక్కడ అది కూడా మన నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఇక్కడ ఓడిపోయాం. మనల్ని ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో ఓడించేటటువంటి సామర్థ్యం లేదు. అది మన తల్లిదండ్రులు మాత్రమే వారికి సాధ్యమవుతుంది. వాళ్ళు గెలుపని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలనేది ఈరోజు మన నాయకుల అభిష్టం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఈ కూటమి ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, భవిష్యత్ తరాలను పెద్దపేట వేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగా ఈరోజు మన కూటమిలో ప్రతి నాయకుడితో కూడా మనం సమన్వయం చేసుకోవాలి. మనం ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీగా. ఈరోజు తెలుగుదేశం పార్టీగా మనం పెద్దన్న పాత్రలో ఉన్నాం ఇక్కడ ఈ నియోజకవర్గంలో. కాబట్టి మనం మన గ్రామాల్లో జనసేనతో కానీ బీజేపీతో కానీ సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మీరు మీ గ్రామాల్లో వాళ్ళతో సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకుని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి అభ్యర్థులు 100% గెలిచే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పటి నుంచే ప్రతి గ్రామాన్ని కూడా రివ్యూ చేసుకుంటాం. ప్రతి గ్రామం కమిటీ మీటింగ్లు కూడా పెడతాను. ఇరగవరం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల ఆదాయ వనరుల పెంపుపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఇన్ఛార్జి ఎంపీడీఓ వి రంగమరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. వినూత్న ప్రాజెక్టులు, ఫైనాన్సింగ్ ఎంపికలు, స్థిరమైన వనరుల ఉత్పత్తి కోసం ఆదాయ అంచనా ప్రణాళికలు, సొంత వనరుల ఆదాయ ఉత్పత్తి కోసం ఎస్డబ్ల్యూఓటీ విశ్లేషణ, జీపీడీపీని తయారు చేయడంలో ప్రాజెక్టు నిర్వహణ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. డిప్యూటీ ఎంపీడీఓ పివి నరసింహమూర్తి, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగి ఎంపీటీసీ సెగ్మెంట్ 1 దాసిరెడ్డి మహాలక్ష్మి తండ్రి ఇటీవల మృతి చెందగా వైఎస్ఆర్సీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మహాలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో పెరుమచ్చ సుబ్బరాజు, వడ్డి మార్కండేయులు, నడింపల్ రాంబాబు, కసగాని సత్యనారాయణ పాల్గొన్నారు. గణపురం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూర్తిరాజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మల కుమారి మాట్లాడుతూ గాంధేయవాది విద్యాప్రదాత మూర్తిరాజు కళాశాలకు ఈ ప్రాంతవాసులకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. మూర్తిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె స్వరూపరాణి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కెవి గణేష్ కుమార్, డాక్టర్ జి వెంకటరమణ, ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్బిఎన్బి శ్రీనివాసరావు, డాక్టర్ సి అనురాధ, బాలమణికంఠ, పుర ప్రముఖులు రామలింగరాజు, పల్లపోతు శ్రీనివాసరావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ పుప్పాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంఆర్ఓకి వింతి పత్రం అందజేసే కార్యక్రమానికి గణపురం మండలం మొయ్యేరు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు తరలి వెళ్లారు. ర్యాలీకి వైఎస్ఆర్సీపీ గణపురం మండల కార్యదర్శి ఇదర్ సందీప్ కుమార్ ఆధ్వర్యం వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు గంటి పద్మజీరావు, కనుమూలి నాగభూషణం, మాన్య జగదీష్ తదితరులు పాల్గొన్నారు. గణపురం మండలం మొయ్యేరులో శివాలయం వద్ద కార్తీక మాస సందర్భంగా అన్న సమాధానం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అభయ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఇతర సందీప్ కుమార్, గ్రామ సొసైటీ అధ్యక్షులు కానుమూలి వెంకటేశ్వరరావు, గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రామగీత భజన సమాజం సభ్యులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ గండ్లు, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను పరిశీలించి అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి, ఎర్రగుండుపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రిక్షన్ బాబు, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈఏఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైర్లు తెగిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్ పోయింది,
మళ్ళీ మన బాధ్యత కదా. ఎందుకు అంత ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్లోను సిటీలో ఉన్న ట్రాన్స్ఫర్ ఏమో నిమిషంలో వేసేస్తారు. అంటే పెద్ద పెద్దోడి ఇంటికి ఒక నిమిషం కూడా కరెంట్ పోకూడదు. వాళ్ళు పేదోళ్ళు వాళ్ళకి మనం ఎంతో వాళ్ళు అంతేగా. ఇంకా మనకు అవసరం లేదు. ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. మనం చెప్పాం కదా 1 వీక్ బ్యాక్. ఈరోజు కదా పెట్టింది అదే నేను ఎవరిగా జంగిల్ క్లియరెన్స్ చేసి బిఫోర్ అది లేదు, చిన్న రోడ్ పెట్టారు. ఓకే చేయట్లేదు. కాకముందు నాకు ఆశ్చర్యం అనిపించింది, ఒక తహసీల్దార్ ఫీల్డ్లోకి వస్తే కనీసం విఆర్ఓ ఫీల్డ్లోకి రాకపోవడం. విఆర్ఓ ఉంటేనే కదా ఏ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది, అసలు ఏది జరాయితీ, ఏది అసైన్మెంట్ అని చెప్పగలుగుతాడు. దేనికి ఎంత పొలం రాశాడో చెప్పగలుగుతాడు. 1 వీక్ బ్యాక్ ఎవరైతే రైతులు వచ్చి కాళ్ళ పడ్డారో పాపం వాళ్ళే మళ్ళీ ఈరోజు వస్తూ ఉన్నారు. అంటే ఈ వారం రోజుల్లో వాళ్ళకి ఏం రాశారు ఏం రాయలేదో కూడా తెలియట్లా. ఏ నుంచి డి వరకు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవడం అని కాదమ్మా, నువ్వు పని చేయించుకోవాలి కదా. ఇప్పుడు ఒక మినిస్టర్గా మనం వచ్చాము, ఆ రోజు మా ఇరిగేషనే కదా, ఇది ఇరిగేషనేనా. మరి ఒకసారి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు 3 డేస్లో నాకు వాళ్ళు చేస్తానని చెప్పినప్పుడు 3 రోజులు మీరు కూడా ఉండి చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. 3 డేస్కి వాళ్ళు పంపులు ఎన్ని పెడుతున్నారు, ఎంతవరకు అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోవాలిగా. ఇప్పుడు వాళ్ళ ఆ రేంజ్లో పంపులకు ఇక్కడ అందలేదు వాటరు, మళ్ళీ షిఫ్టింగ్ చేసుకోవాల్సి వచ్చింది. దానివల్ల టైం డిలే అయింది. టైం డిలే అయ్యేటప్పుడు క్యాలిక్యులేట్ చేసిన ఏం చేయాలి, షిఫ్టింగ్ చేసినప్పుడు మోటార్లు పెంచాలి, మళ్ళీ అక్కడ కెపాసిటీ పెంచాలి. క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎప్పుడు కూడా మార్చుకోవాలి. ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టినప్పుడు దానికి రీచ్ అయ్యే విధానంలో మీరు కూడా అధికారులు మీ బాధ్యత. ఇప్పుడు మేము వచ్చి 5 రోజులు అయింది, మీ దగ్గర నుంచి మళ్ళీ మాకు కాల్ బ్యాక్ ఏమీ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. మీరు కూడా ఊరికే కాలక్షేపం చేస్తే ఎట్లా, చూసుకోవాలి సీరియస్గా. లేకపోతే మాత్రం మీరు ఏదో ట్రాన్స్ఫర్ చేసి ఇంకో ప్లేస్లోకి వెళ్తాం అట్లా అనుకోకర్లా, ఇంటికి వెళ్తారు చెప్తున్నాను సీరియస్గా. లేకపోతే టైం టు టైం వర్క్ కనుక లేకపోతే, మనం ఏదైతే టార్గెట్ ఇచ్చామో టార్గెట్ ప్రకారం పనులు చేసుకోకపోతే మాత్రం ఇంటికి పోతారు చెప్తున్నాను నేను. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. 3 రోజులు అవ్వనప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీకు తెలుసా అసలు రోజుకి ఎన్ని మీటర్లు చేయాలో? ఎన్ని మీటర్లు చేయాలి? మన అక్టోబర్ నెల ఎన్ని మీటర్లు చేశారు ఇది లైనింగ్? నవంబర్ నెల ఎంత ఇచ్చారు తెలుసా నీకు టార్గెట్? 430, 450 ఇచ్చారు. మరి ఇప్పుడు జీరో కదా. ఇప్పుడు 15 రోజులు జీరో కదా. అంటే ఎంత అవుతుంది అది మళ్ళీ వచ్చే 15 రోజులు? 900 అవుతుందా? మరి 900 నీకు చేయడానికి ఉందా అక్కడ? ఎన్ని గంటలు పని చేస్తున్నాయి? 3 పని చేస్తున్నాయి, 4వది మొన్న తెచ్చారు. మీరు వస్తూ ఉంటారు ఇక్కడికి? ఎన్ని రోజులుగా సార్ వస్తారు? మరి డైలీ వచ్చినప్పుడు 4 మీద ఉండాలి, చూసుకోవాలి. మీరు ఇంకా నిర్లక్ష్యం వదులుకొని పని చేసుకోవాలి. ఇక్కడ పని చేసేటప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ పని చేయడం ఎంతో అదృష్టం. మళ్ళీ తప్పు చేస్తే అంత దురదృష్టం అవుద్ది నీకు, గుర్తుపెట్టుకోండి. మీరు చూసుకోవాలి. వాళ్ళ ఏజెన్సీలు వాళ్ళకి ఏం పనే, వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో చోట పని చేసుకుంటారు వెళ్ళి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు రెస్పాన్సిబిలిటీ. నాకు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళకి కూడా ఒక నోటీస్ ఇచ్చుకోండి. యావరేజ్ మళ్ళీ నాకు ఇంకా టైం ఎక్కడ ఉంది మీకు? డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, అంటే అదొక 6, ఇది ఒకటి 7 months ఉందండి. ఇప్పుడు 4200 మీటర్లు చేయాలి మీరు, 4.2 km. అంటే ఎంత అయిందండి యావరేజ్? 7 × 6 600 మీటర్లు అయింది పెర్ మంత్ రన్నింగ్. మరి ఎట్లా మనకి చేసుకోవాలో ఒకసారి చూసుకోండి మీరు కూడా. గురించి కదా, ఇది చేయకపోతే మీకు ఏమవుతుంది, అక్కడ పని ఆగిపోతుంది. మరి ఆ సీరియస్నెస్ మీకు లేదు, మీరు టార్గెట్ పెట్టుకున్నారు. సార్ మీరు కూడా ఇన్స్పెక్షన్ చేసుకోండి. ఒక మినిస్టర్గా మనం వచ్చి 2 సార్లు ఇన్స్పెక్షన్ చేసాం. యాజ్ ఎ మెగా ఈగా మీరు కూడా ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. హైర్ వచ్చి ఇప్పుడు మొన్న నాకు అక్టోబర్లో చేసింది 276, అంటే టార్గెట్ 384 ఇచ్చారు కానీ 276 చేశారు. మారిపోతూ ఉంటుంది వాళ్ళతో. మనం అసలు 12 కిలోమీటర్లు చేయడానికి 16 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఇంకా 7 కిలోమీటర్లు ఉంది మనం వచ్చే టైంకి. అంటే గతంలో మాదిరిగా ఇప్పుడు పని చేస్తే 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిర్దవలకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యారెడ్డి నాసా ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ కి ఎంపిక కావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షాన్ని వ్యక్తం చేశారు. కుంచాల కైవల్యారెడ్డి తన తండ్రులతో పాటు బుధవారం మంత్రి కందుల దుర్గేష్ ను నిర్దవోలు టౌన్ రోడ్ ఆడిటోరియంలో కలిశారు. ఈ సందర్భంగా తాను సాధించిన రికార్డులను కైవల్య మంత్రి దుర్గేష్ కు విన్నవించగా, చిన్న వయసులోనే ప్రతిభ చాటుకుని 10ల సంఖ్యలో రికార్డులు సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. కైవల్య ఎంపిక నిర్దవోలుకే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకు, దేశానికి గర్వకారణమని అన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలోని టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ నుండి కైవల్యకు అందిన లెటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అంతరిక్ష పరిశోధన రంగంలో ఏపీ తరపున చిన్న ప్రాయంలోనే గుర్తింపు తెచ్చుకున్న చిన్నాన్ని అభినందిస్తూనే వ్యామగామి కావాలన్న కైవల్య కళ నెరవేరాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఖగోళ శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి సేవలు అందించాలని సూచించారు.
ఫ్లోరిడాలో టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే వ్యోమగామి శిక్షణకు ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుండి వేలాది మంది పోటీ పడగా 150 మంది మాత్రమే అర్హత సాధించారు. వారిలో కైవల్యారెడ్డి ఉండడం విశేషం. ఈ శిక్షణ 4 ఏళ్ల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా కైవల్యకు మంత్రి కందుల దుర్గేష్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిడదవోలుపట్నం తెలుగుదేశం పార్టీ 19వ వార్డు ఇన్ఛార్జి ఇస్మాయిల్ ఖాన్ను, సెమిశ్రగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోగిన శ్రీనివాస్ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కలిసి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. పేదల సొంతింటి కల సాకారం అయ్యేలాగా చర్యలు వేగవంతం చేస్తున్నామని శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు 1వ వార్డు శ్రీరామ కాలనీలో గృహ లబ్ధిదారులు యాదగిరి నూకరత్నం ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని తాళాలు అందజేశారు. గృహ లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పేదల గృహ ప్రవేశాలు జరగడం చారిత్రాత్మక ఘట్టమని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం ద్వారా ప్రతి అర్హత కలిగిన పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అందించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పథకాలకు రూపకల్పన చేశారని తెలిపారు. కొవ్వూరు పట్టణ అర్బన్ పరిధిలో 2826 ఇళ్ల నిర్మాణానికి 40.21 కోట్ల మంజూరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే నిర్మాణంలో ఉన్న ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి కేవలం 16 నెలల్లో 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు తాళాలు అందజేయడం చారిత్రాత్మక విజయమని చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇళ్ల నిర్మాణం ఆకుండా ప్రభుత్వ సంకల్పంతో ముందుకు సాగుతోందని వివరించారు. రాజమండ్రి నియోజకవర్గంలోని కడియ మండలంలో పలు అభివృద్ధి పనులు, గృహ ప్రవేశ కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు గోరింట బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతన భవనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరింట బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రతి పేద కుటుంబం తలదాచుకునే గృహం కలిగి ఉండేలాగా ప్రతి కుటుంబానికి గౌరవం అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పేదలందరికీ సొంత ఇల్లు కల్పించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 3 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా నగరంలోని 46వ వార్డులో నిర్వహించిన సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డి వెంకటరామతో కలిసి పాల్గొన్నారు. సభాధ్యక్షుడు రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకంలో భాగంగా రాజమండ్రి నగరంలో 2.5 lakhs యూనిట్ విలువతో 265 గృహాలను కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. గత 17 నెలల్లో 14.95 కోట్ల వ్యయంతో 3097 ఇళ్లను నిర్మించి పేదలకు అందించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం చట్టబద్ధత లేకుండా ఇళ్లను నిర్మించి పేదలను మోసం చేసిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలంలో ఇళ్లను కేటాయించే కార్యక్రమం ప్రారంభించబోతోందని చెప్పారు. లబ్ధిదారులకు ఉచిత ఇసుక పథకం కింద ఒక్కొక్క ఇంటికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అదనంగా గృహ నిర్మాణ సాయాన్ని పెంచి ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీలకు 75,000, పీబీజీటీ వర్గాలకు 1 లక్ష అదనంగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. తద్వారా నగరంలో 3097 లబ్ధిదారుల్లో 747 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి అదనంగా లాభం చేకూరిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో ప్రతి ఇంటిలోనూ ఆనందం వెల్లివిరుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా స్థాయిలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాల విస్తరణ దిశగా సమగ్ర చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా మేధో మదనం నేపథ్యంలో సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన బ్రెయిన్ స్టార్టింగ్ సెషన్లో ఉపకులపతి ఎస్ ప్రసన్న, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్యరెడ్డి మునిరత్నం నాయుడు, నైపుణ్య శిక్షణ వికాస ఇంటర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్లు, పాఠశాల విద్యార్థి శాఖ అధికారి, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ అకాడమిక్ విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కలిపి అమలు చేసినప్పుడే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు జరుగుతోందని, వీటి ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతి నిర్వహించి వారిలో నైపుణ్యం పెంచే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు సాంకేతిక, భాష, అకౌంటింగ్, టూరిజం, మొబైల్ యాప్ డెవలప్మెంట్, నర్సరీ మేనేజ్మెంట్ వంటి శిక్షణలు అందించే చొరవ చూపాలని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్థాపించబడిందని, దీని ద్వారా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ లక్ష్యంతో 5 జిల్లాల యువతకు స్టార్టప్స్ ద్వారా ఆర్థిక, సాంకేతిక సహకారం అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇప్పటి వరకు 88 కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నామని వివరించారు. యువతలో ఉన్న గ్యాప్ను గుర్తించి అవసరమైన శిక్షణ అందిస్తే స్థానికంగా మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. సిఎస్ఆర్ విధానంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఆయా కార్పొరేట్ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని జిల్లా సత్వర చికిత్సా కేంద్రంలో ఎన్హెచ్ఎం ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఇండో బ్రిటిష్ హాస్పిటల్ సహకారంతో చిన్నారుల గుండె సంబంధిత వ్యాధులపై బుధవారం ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం ద్వారా గుర్తించిన గుండె వ్యాధుల్లో బాధపడుతున్న చిన్నారులకు స్క్రీనింగ్ నిర్వహించినట్లు తెలిపారు. చిన్న వయసులోనే ఈ రోగాన్ని గుర్తించడం ద్వారా పిల్లలకు సమయానుకూల చికిత్స అందించగలమని అన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల గుండె సమస్యలను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేస్తే భవిష్యత్తులో వారు ఆరోగ్యకర జీవితం గడపగలరని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. బుధవారం ఏలూరు స్ఫూర్తి భవనంలో ఏఐటీసీ జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సెలసాని రామారావు, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్లు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను ఎత్తివేస్తూ కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు మార్చిందని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు వాళ్ళకి ముక్కలుగా చేసి అమ్ముతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మికులను కట్టు బానిసలాగా చేయడానికి లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక లేబర్ పాలసీ తీసుకొస్తుందని అది కార్మిక వర్గానికి చాలా ప్రమాదకరమని అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే రోజున విశ్వకర్మ దినోత్సవం కార్మిక వర్గం వేడుకలా జరపాలంటూ బీజేపీ ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పండించిన వరి పంట ప్రభుత్వ కొనుగోలు ఆలస్యం కావడం పట్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. తుఫాన్ తదితర ప్రభావంతో ఇప్పటికే వరి రైతులు తీవ్రంగా నష్టపోగా మిగిలిన పంటను కోసి ఆర్బీకే ద్వారా అమ్ముదామంటే ఈ కాఫ్ నమోదులో సమస్యల వల్ల ధాన్యం కొనుగోలు చేయడం లేదని అధికారులు తెలుపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ తదితర టెక్నికల్ సంబంధించి కొద్దిపాటి అంతరాయం ఏర్పడిందని సమస్య ఈ రోజు పరిష్కారం అయ్యేందుకు ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారని మండల వ్యవసాయ అధికారి కమల్ రాజు తెలిపారు. చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి. నా పేరు ఋషికేశ్వరరావు. నేను సుమారు 40 ఎకరాలు వరి సాగు చేశాను. అది సైక్లోన్తో మామూలుగా మొన్న శుభ్రంగా పడిపోయింది. దాన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసి మేము ఒడ్డును పోసుకుంటే ఆరబెట్టుకుంటుంటే ఈ క్రాప్ నమోదు అవ్వలేదు, మీ ధాన్యం ఇప్పుడప్పుడే మేము తీసుకెళ్ళాం అని చెప్పి మామూలుగా ఏకేపీ వాళ్ళు చెప్తున్నారు మాకు. మరి మా పరిస్థితి ఏంటో కొంచెం మీరు చూడాలి అని చెప్పి చెప్తున్నాను. నేను ఏవో గారిని అడుగుతుంటే ఏవో గారు కూడా నేనేం చేయలేను అని చెప్తున్నాడు ఏవో గారు అని చెప్పి చెప్తున్నాడు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో యూనియన్ బ్యాంక్ అగ్రగామిగా నిలుస్తోందని బ్యాంక్ రీజనల్ హెడ్ నాంపల్లి శ్రీనివాస్ అన్నారు. దేవరిపల్లి మండలం ఎన్నగూడెంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ప్రారంభోత్సవానికి బుధవారం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించే దిశగా యూనియన్ బ్యాంకు శాఖలను విస్తరిస్తోందని, రైతన్నలకు రుణాల మంజూరు, డ్వాక్రా మహిళల స్వయం అభివృద్ధికి తోడ్పాటు, విద్యా గృహ బంగారు రుణాలు అందించడం, అధునాతన ఏటీఎం సేవలు కల్పించడం వంటివి లక్ష్యంగా బ్యాంకు విధులు నిర్వహిస్తోందని అన్నారు. యూనియన్ బ్యాంకు 107వ వార్షికోత్సవ సందర్భంగా ఎర్నగూడెం బ్రాంచ్ మేనేజర్ ఎన్ సురేంద్ర కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. ఖాతాదారుల సహాయ సహకారాలతో బ్యాంక్ అందించే సేవలను అందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తామని సురేంద్ర అన్నారు. కార్కుల డిప్యూటీ రీజనల్ హెడ్ డిఎన్డి రెడ్డి, పలువురు బ్రాంచ్ మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం ప్రతి మనిషికి అవసరం. సోక్రటీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.